ఇదేనండి ఈశ్వరమ్మ గుహ. ఈ గుహ పైనుండి కొండ మీద నుండి తీసినటువంటి దృశ్యాలు చూడండి. ఇప్పుడు మనం కొండ నెమ్మదిగా దిగి ఈశ్వరమ్మ జీవ సమాధి దగ్గరికి వెళదాం. జాగ్రత్త అండి, పట్టుకోండి పట్టుకోండి జాగ్రత్త జాగ్రత్త పట్టుకొని నడవండి. పట్టుకొని నడిస్తేనే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పూజారి స్వామికా ఏమవుతారు మీకు? మీరేమవుతారు? మీరే సప్లై చేస్తారు అంటే కింద భోజనం వండింది మీరే ఈయనకి ఇస్తారన్నమాట. మీ పేరండి? ఇంటి పేరు? ఈశ్వరమ్మ గుహ నుండి దిగేటువంటి దారి. ఈశ్వరమ్మ రహస్యంగా తపస్సు చేసినటువంటి గుహ నుండి కిందకు దిగుతూ ఉంటే ప్రక్కగా ఒక దారి కనపడిందండి. ఇక్కడ నాపరాలతో మెట్లు చాలా చక్కగా కట్టారు. ఈ మెట్లు దిగడానికి ఎక్కడానికి కూడా బాగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ పగిలిపోయినాయి. పైనుండి కురిసినటువంటి వర్షం యొక్క తాకిడికి కొన్ని బండలు అయితే పూర్తిగా ధ్వంసమైపోయినాయి, కొన్ని బండలు బాగానే ఉన్నాయి. చూడండి, వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. మేము బ్రహ్మంగారి మఠం నుండి ఈశ్వరమ్మ గుహ వరకు 3.5 కిలోమీటర్ల దూరం ఉంది. రాను పోను 200 రూపాయలకి ఆటో మాట్లాడుకున్నాం. మేము ఇద్దరం చెరుకు 100 రూపాయలు ఇచ్చి ఆ ఆటోలో ప్రయాణం చేసి 3.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఈశ్వరమ్మ కొండకు వస్తాము. అక్కడి నుంచి సుమారు 1 కిలోమీటరు పైకి ఎక్కవలసి ఉంటుంది. అదంతా కూడా కొండ. పైకి ఎక్కిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఒక రహస్యమైనటువంటి గుహలో ఈశ్వరమ్మ గారు తపస్సు చేసుకున్నటువంటి విగ్రహాన్ని కూడా చూసాం. చాలా ఆనందం వేసింది. ఎంతో రహస్యంగా ఆమె తపస్సు చేసింది. ఇక్కడ మేకలు మేపుకుంటూ ఒక ఆయన ఈ ఈశ్వరమ్మ తపస్సు చేసుకోవడం చూచి చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ఆ ఈశ్వరమ్మ, ఈ విషయం, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్న విషయం నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఎవరికి చెప్పవద్దు, చెప్పినట్లయితే నువ్వు వెంటనే శిరస్సు పగిలి చనిపోతావు అని శపించింది. అంతటా ఆయన ఎవ్వరికీ చెప్పలేదు. ఆఖరి దశలో మంచాన పడి ఇక పోతాను అన్నప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళకి చెప్పడంతో అందరికీ తెలిసింది. నమస్కారం పెట్టుకోండి. జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి తాతగారికి దీటైన మనవరాలిగా ఎన్నో మహిమలు చూపి తాతగారి వలె సజీవ సమాధిష్ట వహించి ఉన్నారు బ్రహ్మంగారి మఠం నందు. ఆ అమ్మవారు 12 సంవత్సరాల వయసులో 14 సంవత్సరాల తపస్సు ఆచరించిన ఈ కొండ గుహను దర్శించుకొని వచ్చి తర్వాత అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాదము స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మరి కోరుతున్నాం. సహకారం అందించి జరిగేది జరగబోయేది ముందుగానే తెలియజేసిన మహిమానితుడు మహానుభావుడు జగద్గురువు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈశ్వరమ్మ గారు తపస్సు చేసిన కొండ దిగాము. ఇప్పుడు ఈశ్వరమ్మ సజీవ సమాధి చెందినటువంటి జీవ సమాధి దగ్గరికి వెళదాం రండి. వారి అంశంలో వారి పెద్ద కుమారుడు గోవిందయ్యాచార్య వారి ప్రథమ పుత్రిక జగన్మాత ఈశ్వరి మహాదేవి తాతగారికి దీటైన మనవరాలిగా ఎన్నో మహిమలు చూపి తాతగారి వలె సజీవ సమాధిష్ట వహించి ఉన్నారు బ్రహ్మంగారి మఠం నందు. ఇదేనండి శ్రీ ఈశ్వరీదేవి మఠము. లోనకి వెళదాం రండి. ఈశ్వరమ్మ సజీవ సమాధిని మనం ఇప్పుడు దర్శించుకుందాం. లోపల మఠం
చాలా బాగున్నది. రండి లోనికి వెళ్ళి చూద్దాం. చాలా విశాలంగా ఉంది. రెడ్ ఓం ఈశ్వరమ్మాయ నమః. ఇదేనండి ఈశ్వరమ్మ గారు జీవ సమాధి చెందినటువంటి స్థలము. అందరూ నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ్. పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వర మహాదేవి జీవ సమాధి చెందినటువంటి పవిత్ర స్థలము కందిమల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం, కడప జిల్లా. ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా కొంచెం లేట్ అయినా సంపూర్ణంగా ప్రతి విషయాన్ని మీకు విపులంగా అందజేసేటువంటి ఏకైక ఛానల్ మా పురాణామృతం ఛానల్. మేము చూపించినటువంటి క్షేత్రాలు మీకు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి, మీరు వెళ్ళి చూసినట్లుగా ఉంటుంది. ఇదేనండి బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మ వారి చరిత్ర. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మా పురాణామృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతివారు ఈ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయండి. జై జగదంబ, జై జగదంబ, జై జగదంబ.